మండి ది డైమండ్ బజార్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి డ్రీమ్ ప్రాజెక్ట్ రీసెంట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సిరీస్ మోస్ట్ వాంటెడ్ సిరీస్ లిస్ట్ లో చేరింది. వరల్డ్ వైడ్ గా అత్యధిక మంది వీక్షించిన ఇండియన్ వెబ్ సిరీస్ గా హీరా మండి రికార్డ్ సృష్టించింది. దాదాపు 43 దేశాల్లో ఈ సిరీస్ టాప్ 10 లో ట్రెండ్ అవుతోంది. కళ్ళు మిరిమిట్లు గొలిపే సెట్టింగ్స్, అందం, సహజ నటనతో మైమరిపించిన తారలు, ప్రతి కోణాన్ని ఆవిష్కరించే కెమెరా పనితనం, ఇలా 1-2 కాదు 8 ఎపిసోడ్లు ఒక్కో అద్భుతం. రియల్ ప్లేస్ బ్యాక్డ్రాప్ తో వచ్చిన హీరా మండి పాకిస్తాన్లోని లాహోర్లో నిజంగా ఉందా? ఆ ప్రాంతంలో ఇప్పటికీ సెక్స్ వర్కర్లు ఉన్నారా? ఈ ప్రాంతం చరిత్ర ఏంటి? డిఫరెంట్ గా తెరకెక్కించడంలో డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి తర్వాతే ఎవరైనా. స్వాతంత్రానికి ముందు 1930, 1940ల బ్యాక్డ్రాప్ లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ హీరా మండిని తెరకెక్కించారు. హీరా మండి స్టోరీ మొత్తం మల్లికా జాన్ అనే సెక్స్ వర్కర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. అప్పట్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎంతో మంది మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ కొందరు చరిత్ర పుటల్లో కలిసిపోతే మరికొందరి గురించి నేటికి మాట్లాడుకుంటుంటారు. బ్రిటిష్ పాలనను ధిక్కరించిన హీరా మండి గురించి చరిత్ర పుటల్లో పెద్దగా కనిపించదు. అలా కనుమరుగైన ఒక చాప్టర్ ను హీరా మండిగా సంజయ్ లీలా తీసుకువచ్చారు. అసలు హీరా మండి మహిళలు స్వాతంత్ర సంగ్రామంలో ఎందుకు రావాల్సి వచ్చిందో బన్సాలి అద్భుతంగా చూపించారు. ఆంగ్లేయులపై తిరుగుబాటు జరిపి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించిన వేశ్యలుగా వారందరినీ తెరపై చూపించారు. హీరా మండిది 450 ఏళ్ల నాటి చరిత్ర. ది గ్రేట్ ముఘల్ ఎంపరర్ అక్బర్ కాలంలో లాహోర్ పాలన కేంద్రంగా ఉండేది. ఆ సమయంలో హీరా మండి ప్రాంతాన్ని షాహీ మొహల్లా అని పిలిచేవారు. ఒకప్పుడు హీరా మండి నృత్యం, సంగీతం, నాగరికతకు కేంద్రంగా ఉండేది. కాలంతో పాటే ఈ ప్రాంతం గుర్తింపు కూడా మారుతూ వచ్చింది. ఆనాటి హీరా మండి ఇప్పుడు ఉనికిలో లేదు. ఇప్పుడు ఇది కేంద్, ఓ పర్యాటక ప్రదేశం. ఎటు చూసినా దుకాణాలు, రెస్టారెంట్లే కనిపిస్తాయి. చక్రవర్తుల కాలంలో రాజకుటుంబ సభ్యులు, వారి సేవకులు, ఇతర ఉద్యోగులు నివసించే ప్రాంతాన్ని షాహీ మొహల్లా అని పిలిచేవారు. లాహోర్లోని హైదరీ గల్లీ, హీరా మండి, కిల్లా రోడ్లోని నావెల్టీ చౌక్ ను ఇప్పటికీ షాహీ మొహల్లా అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఉన్న కోటలు మొఘలుల కాలంలో నిర్మించినవే. మొఘలుల పాలనా కాలం ఈ ప్రాంతానికి స్వర్ణయుగం లాంటిది. కోటల్లో ఉండే మహిళలు తమను తాము కళాకారులు, నటులమని చెప్పుకునేవారు. ఈ కోటల్లోనే అద్భుతమైన కథలు, సాహిత్యం రాసేవారు. అంతేకాదు అక్కడ వివిధ అంశాలపై ఉన్నత స్థాయి చర్చలు జరిగేవట. మాట తీరు నేర్చుకోవడానికి చాలా మంది కోటలకు వచ్చేవారు. సమాజంలో ఎలా బతకాలి, ఇతరులతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి ఈ ప్రాంతం అప్పట్లో చాలా ఫేమస్. రాజప్రసాదంలో ఏవైనా వేడుకలు జరిగినప్పుడు కోటల్లోని సెక్స్ వర్కర్లు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేవారు. హీరా మండిలో మహిళలు వేశ్యలుగా మారటం సాంప్రదాయం. వారి కుటుంబాల్లో పుట్టిన చాలా మంది అమ్మాయిలు వారసత్వాన్ని కొనసాగించారు. వీరిది కళల చుట్టూ తిరిగే జీవితం. చిన్న వయసు నుండే అమ్మాయిలకు కథక్ తదితర శాస్త్రీయ నృత్యంతో పాటు సంగీతం, కవిత్వం రాయడం, సంభాషణ కళల్లో ట్రైనింగ్ ఇచ్చేవారట. కొంతమందికి ఇది సాంప్రదాయం అయితే మరికొందరికి ఇదే జీవనోపాధి. అయితే ఇదంతా ఆషామాషి వ్యవహారం కాదు. వీరి ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుంది. హావభావాలు పలికించడం, నృత్యంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయడం వీరి లక్ష్యం. పూర్తి నైపుణ్యం సాధించిన తర్వాతే అమ్మాయిలు హీరా మండిలో నృత్య ప్రదర్శన ఇస్తారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ తీసిన కలంగ్ మూవీలో హస్నాబాద్ ప్రాంతాన్ని చూపించారు. నిజానికి ఆ ప్రాంతాన్ని హీరా మండి స్ఫూర్తితోనే నిర్మించారు. భారత ఉపఖండంలో మొఘలుల ప్రభావం తగ్గిపోతున్న రోజుల్లో మరాఠాలు విజృంభించడం మొదలుపెట్టారు. మరోవైపు అహ్మద్ షా అబ్దాలీ దాడులు పెరిగాయి. అబ్దాలీ పంజాబ్, ఉత్తర భారతం రాజ్పుత్ల మీద దాడులు చేసినప్పుడు ఆయన సైన్యం బోధి మండి సమీపంలోని మొహల్లా దారాషికో హీరా మండిలో బస చేసిందట. హీరా మండిలో స్థిరపడిన సెక్స్ వర్కర్లకు రాజకుటుంబంతో సంబంధాలు ఉండేవి. అయితే అబ్దాలీ దాడుల తర్వాత పరిస్థితులు తలకిందులై ఈ ప్రాంతంలో పేదరికం పెరిగిపోయిందట. ఒకప్పుడు రాజకుటుంబాలతో సంబంధాలు ఏర్పరచుకుని విలాసవంతమైన జీవితాన్ని గడిపిన ఆ సెక్స్ వర్కర్లే అబ్దాలీ దాడుల అనంతరం డబ్బు కోసం వ్యభిచారం మొదలుపెట్టారు. వ్యభిచారం వ్యాపారంగా మారటంతో మహిళలకు ఇష్టం లేకపోయినా సెక్స్ వర్కర్లుగా మారక తప్పలేదు. ఇది గమనించిన అప్పటి మొఘల్ గవర్నర్ అబ్దాలీ దాడుల్ని ఆపేందుకు ప్రయత్నించారు. మొఘలుల సైన్యం అబ్దాలీని అడ్డుకునేందుకు చేసిన యుద్ధంతో ఈ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది.
పరిస్థితి కాస్త సద్దుమదిగిన తర్వాత 1799 నుంచి లాహోర్లో మహారాజా రంజిత్ సింగ్ పాలన ప్రారంభమైంది. ఆయన పాలనలో లాహోర్కు పునర్వైభవం వచ్చింది. హీరా మండి ప్రశాంతంగా ఉండేది. అప్పుడే రంజిత్ సింగ్ బంధువు హీరా సింగ్ పేరిట ఈ రాయల్ లొకాలిటీకి హీరా మండి అని పేరు పెట్టారు. అలా ఈ ప్రాంతం మరోసారి రాజుల దర్బానికి కేంద్రంగా మారింది. 1849 మార్చ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ లాహోర్ను సొంతం చేసుకునే వరకు ఆ వైభవం కొనసాగింది. స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో హీరా మండి కీలక పాత్ర పోషించింది. రాజకీయ సామాజిక చైతన్యానికి సమ్మేళనంగా మారింది. కొందరు వేశ్యలు స్వాతంత్ర ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. ఉద్యమం చేస్తున్న నాయకులు విప్లవకారులకు ఆతిథ్యం ఇచ్చారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా నిరసనలు కూడా చేశారు. అందుకే బ్రిటిషర్లు హీరా మండి మహిళలను టార్గెట్ చేశారు. వారి కోటలపై దాడులు చేశారు. వారు చేసేది వ్యభిచారమని, అది చట్టవిరుద్ధమని ప్రకటించారు. బ్రిటిషర్లు అధికారం చేజిక్కించుకున్న తరువాత తిరుగుబాటుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో జనాన్ని అణచివేశారు. వ్యభిచారానికి లైసెన్స్ తప్పనిసరన్న కొత్త రూల్ పాస్ చేశారు. సెక్స్ వర్కర్లకు లైసెన్స్లు ఇచ్చే విధానం ప్రారంభమైన తరువాత అక్రమంగా వ్యభిచారం చేసే వారి మీద పోలీసుల దాడులు మొదలయ్యాయి. బ్రిటిషర్ల పాలనా కాలంలో విచారణ పేరుతో పోలీసులు సమయం సందర్భం లేకుండా హీరా మండిపై దాడి చేసేవారని చరిత్రకారులు చెబుతున్నారు. దీంతో హీరా మండి ప్రాంతానికి ఆదరణ తగ్గింది. పోలీసుల దాడులు పెరగడంతో అక్కడకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఫలితంగా అక్కడకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయి సెక్స్ వర్కర్ల జీవితం పూర్తిగా మారిపోయింది. గతంలో హీరా మండిలో గౌరవంగా సంపన్నులుగా బతికిన సెక్స్ వర్కర్ల జీవితం బ్రిటిషర్ల కాలంలో చరిత్ర పుటల్లోకి చేరిపోయింది. ఆ ప్రాంత వైభవం తగ్గి ఇప్పుడు పర్యాటక ప్రదేశంగా మిగిలిపోయింది.